Good morning students, this is SR Tejasvi working as a chemistry lecturer in Sir CRR College Puruman, Eluru. In this semester 6, I am dealing 3rd BSc Chemistry Cluster A2. Title of the paper is Instrumental Methods of Analysis. Today in this PPT, I would like to explain Unit 4 topic Detectors. Detectors used in gas chromatography. దాంట్లో మనం చూసే ఫస్ట్ డిటెక్టర్ థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్. ఈ థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్ని షార్ట్ ఫామ్లో DCD అంటారు. ఆర్ దీనికి అనదర్ నేమ్ ఏంటమ్మా కెథరోమీటర్. నౌ లెట్ us see కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్. ఓకేనా. సో ఈ థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్లో మనకి 2 క్యావిటీస్ ఉన్న మెటల్ బ్లాక్ అనేది ఉంటుంది. మీకు డయాగ్రామ్లో చూపిస్తాను ఎలా ఉంటుందో. ముందు ఇది చూడండి అమ్మా, ఎలా కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఉందో చూడండి. ఆ తర్వాత మళ్ళీ డయాగ్రామ్లో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా. సో థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్లో 2 క్యావిటీస్ ఉన్న మెటల్ బ్లాక్ ఉంటుంది. ఓకేనమ్మా. ఈ 2 క్యావిటీస్కి ఈచ్ క్యావిటీ 2 క్యావిటీలు ఉన్నాయి కదా. సో ఈచ్ క్యావిటీస్లో టైట్లీ కాయిల్డ్ టంగ్స్టన్ ఫిలమెంట్స్ అనేవి ఈచ్ క్యావిటీలో 2 ఉంటాయి. అంటే టోటల్ 2 క్యావిటీస్ ఉన్నాయి కదా. 2 క్యావిటీస్లో టోటల్గా 4 టైట్లీ కాయిల్డ్ టంగ్స్టన్ ఫిలమెంట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్యావిటీలో 2 టైట్లీ కాయిల్డ్ టంగ్స్టన్ ఫిలమెంట్స్ అనేవి మౌంట్ అయి ఉంటాయి. ఓకేనమ్మా. ఈ టంగ్స్టన్ ఫిలమెంట్స్ వచ్చేటప్పటికి 4 ఆర్మ్స్ వీట్స్టోన్ బ్రిడ్జ్తో ఎలక్ట్రికల్గా కనెక్ట్ అయి ఉంటాయి. ఎలక్ట్రికల్ సర్క్యూట్తో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫిలమెంట్స్ని ఎలక్ట్రికల్గా హీట్ చేస్తాం. సో ఫిలమెంట్స్ అనేవి హీట్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవి ఉన్నాయి కదా, క్యావిటీస్ ఉన్నాయి కదా, 2 క్యావిటీస్ ఉన్నాయి కదా. క్యావిటీస్లో ఏం ఫ్లో చేస్తామంటే ప్యూర్ క్యారియర్ గ్యాసెస్ని క్యావిటీస్ ద్వారా ఫ్లో చేస్తాం. సో క్యావిటీస్ లోపల ఏమున్నాయి, ఫిలమెంట్స్ ఉన్నాయి. అవి ఏ కండిషన్లో ఉన్నాయి, హీటింగ్ కండిషన్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాయి, ప్యూర్ క్యారియర్ గ్యాసు ఫిలమెంట్స్లోకి ఫ్లో అవుతాయి. క్యావిటీస్ ద్వారా ఈ ప్యూర్ క్యారియర్ గ్యాస్ అనేది ఫిలమెంట్స్లోకి ఫ్లో అవుతున్నాయి. సో ఎప్పుడైతే క్యారియర్ గ్యాస్ ఫిలమెంట్స్లో ఫ్లో అవుతున్నాయో ఇక్కడ ఈ క్యారియర్ గ్యాస్ ఏం చేస్తుందంటే ఫిలమెంట్స్ని కూల్ చేస్తుంది అనమాట. ఎందువల్ల కూల్ చేస్తుంది ప్యూర్ క్యారియర్ గ్యాస్ అంటే ప్యూర్ క్యారియర్ గ్యాస్ అనేవి హైలీ థర్మల్ కండక్టివిటీ అనేది ప్యూర్ క్యారియర్ గ్యాస్లో ఉండడం వల్ల ఫిలమెంట్స్ని ఏం చేస్తున్నాయి, క్యారియర్ గ్యాస్ ఎప్పుడైతే ఫిలమెంట్స్లో ఫ్లో అవుతుందో ఫిలమెంట్స్ని కూల్ చేస్తుంది. సో అలా కూల్ చేసినప్పుడు అక్కడ ఎటువంటి కరెంట్లో చేంజ్ అనేది ఉంటుంది. అంటే కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఫ్లో అవుతుంది. అంటే ఎక్కువ అవ్వట్లేదు, తక్కువ అవ్వట్లేదు. కరెంట్ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందమ్మా, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలా కాకుండా మనం ఇక్కడ క్యావిటీస్లో ప్యూర్ క్యారియర్ గ్యాస్ని ఒక క్యావిటీలో ప్యూర్ క్యారియర్ గ్యాస్ని యాజ్ వెల్ యాజ్ ఇంకొక క్యావిటీలో మిక్చర్ ఆఫ్ శాంపిల్ అండ్ క్యారియర్ గ్యాస్ని ఫ్లో చేసాం. ఇందాక ఏం చేసాం, 2 క్యావిటీస్లో ప్యూర్ క్యారియర్ గ్యాస్ని ఫ్లో చేసాం. ఇప్పుడు ఏం చేసాము, 2 క్యావిటీస్లో ఒక క్యావిటీలో ప్యూర్ క్యారియర్ గ్యాస్ని ఫ్లో చేస్తే సెకండ్ క్యావిటీలో మిక్చర్ ఆఫ్ శాంపిల్ అండ్ క్యారియర్ గ్యాస్ని ఏం చేస్తున్నామో ఫ్లో చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ లోపల ఫిలమెంట్స్ ఎలా ఉన్నాయి, హీటింగ్ కండిషన్లోనే ఉన్నాయి. లోపల ఉన్న ఫిలమెంట్స్ హీట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాయి, ప్యూర్ క్యారియర్ గ్యాస్ ఏ క్యావిటీలో అయితే ఫ్లో అవుతుందో అక్కడ ఏమవుతుంది, ఆ ఫిలమెంట్ కూల్ అవుతుంది. ఏ ఫిలమెంట్లో అయితే మిక్చర్ ఆఫ్ శాంపిల్ అండ్ క్యారియర్ గ్యాస్ అనేది ఫ్లో అవుతుందో అక్కడ మనకి కూలింగ్ అనేది జరగట్ల. సో ఒక క్యావిటీలో కూలింగ్ జరుగుతుంది, ఇంకో క్యావిటీలో కూలింగ్ జరగట్ల. అంటే అక్కడ ఏం జరుగుతుంది, థర్మల్ కండక్టివిటీలో డిఫరెన్స్ అనేది వచ్చింది. అంటే ఒకటేమో కూల్ అవుతుంది, ఇంకో టెంపరేచర్ వచ్చేటప్పటికి కూలింగ్ అనేది జరగట్లేదు. అంటే టెంపరేచర్లో డిఫరెన్స్ అనేది వచ్చింది. దీని ద్వారా బ్రిడ్జ్ అనేది ఏమవుతుందమ్మా, అన్బ్యాలెన్స్డ్ అవుతుంది. అదేవిధంగా కరెంట్ ఫ్లోలో కూడా చేంజ్ అనేది వస్తుంది. అవునా. సో వాటిలో బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్స్డ్ అయ్యి కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందువల్ల జరుగుతుంది, అన్ఈక్వల్ కూలింగ్. 2 pairs ఆఫ్ ఫిలమెంట్స్లో అన్ఈక్వల్ కూలింగ్ అనేది జరగడం వల్ల ఈ విధంగా అన్బ్యాలెన్స్డ్ అనేది అవుతుందన్నమాట. సో దీంట్లో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటమ్మా, థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్లో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, ఇక్కడ డిఫరెన్స్ ఇన్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ప్యూర్ క్యారియర్ గ్యాస్ అండ్ గ్యాసియస్ సొల్యూట్ మాలిక్యూల్స్. ఓకేనమ్మా. మనం కంపేర్ చేసినట్టయితే థర్మల్ కండక్టివిటీని కంపేర్ చేసినట్టయితే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ గ్యాసియస్ ఫామ్లో ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్తో కంపేర్ చేస్తే హైడ్రోజన్ అండ్ ఆర్ హీలియం ఉన్న థర్మల్ కండక్టివిటీ అనేది 6 to 10 times గ్రేటర్గా ఉంటుందంట.
ఏమంటున్నాడమ్మా, ఆర్గానిక్ కాంపౌండ్స్ గ్యాసెస్ ఫామ్లో ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క థర్మల్ కండక్టివిటీ అనేది హీలియం ఆర్ హైడ్రోజన్ ఆర్ హీలియంస్తో కంపేర్ చేస్తే హైడ్రోజన్కి హీలియం అనేది 6 to 10 టైమ్స్ గ్రేటర్గా ఉంటుంది. దేనికన్నా, ఆర్గానిక్ కాంపౌండ్స్ గ్యాసెస్ ఫామ్లో ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్ కన్నా హైడ్రోజన్ హీలియం యొక్క థర్మల్ కండక్టివిటీ అనేది ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది, 6 to 10 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే మ్యాక్సిమం ఇక్కడ మనము క్యావిటీలో పాస్ చేసే క్యారియర్ గ్యాస్ అనే హైడ్రోజన్ కానీ హీలియం ఉన్న వాటిని తీసుకుంటాం. ఎందుకంటే ఇవి హైలీ థర్మల్ కండక్టివిటీ ఉంటుంది. హై థర్మల్ కండక్టివిటీ ఉండడం వల్ల వీటిలో హైడ్రోజన్ హీలియంని తీసుకుంటున్నాం అనమాట. ఓకేనమ్మా. దాని యొక్క డయాగ్రామ్ మనం థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్ని మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుందా. వీటిలో మనం ఇది క్యావిటీస్ ఉంటాయన్నాం కదా, మెటల్ బ్లాక్ ఉంటుందన్న, ఇది మెటల్ బ్లాక్ చూడండి, స్క్వేర్ షేప్లో ఉన్నది మెటల్ బ్లాక్. ఈ మెటల్ బ్లాక్లో 2 క్యావిటీస్ ఉంటాయన్న, 1, 2. ఓకేనా. ఈచ్ క్యావిటీలో ఎన్ని ఫిలమెంట్స్ ఉంటాయన్నాను, ఈచ్ క్యావిటీలో 2 ఫిలమెంట్స్. సో ఫస్ట్ క్యావిటీ చూసినట్టయితే ఇదొక ఫిలమెంటు, ఇదొక ఫిలమెంటు, ఇదొక ఫిలమెంట్, ఇదొక ఫిలమెంట్, టోటల్ 4 ఫిలమెంట్స్ ఉన్నాయి. ఈచ్ క్యావిటీలో 2 ఫిలమెంట్స్. ఓకేనా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ కండిషన్లో ఇప్పుడు వీటిని మనం ఎలక్ట్రికల్గా హీట్ చేసాం. సో ఇవి రెండు హీట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఫస్ట్ క్యావిటీలో క్యారియర్ గ్యాస్ని, ప్యూర్ క్యారియర్ గ్యాస్ని పాస్ చేస్తాం. అండ్ సెకండ్ క్యావిటీలో కూడా ప్యూర్ క్యారియర్ గ్యాస్ అనేది పాస్ చేసాం. సో దీని నుంచి ఏమవుతుందమ్మా, క్యావిటీ నుంచి ఫిలమెంట్స్లోకి ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే క్యావిటీ నుంచి ఫిలమెంట్స్లోకి ఫ్లో అవుతుందో ఈ ఫిలమెంట్స్ ఏమవుతాయి, కూల్ అవుతాయి. ఓకేనా. ఇలా కూల్ అవ్వడం వల్ల మనకి వీటిలో ఎటువంటి వీట్స్టోన్ బ్రిడ్జ్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు, బ్యాలెన్స్డ్గా ఉంటుంది బ్రిడ్జ్ అనేది. యాజ్ వెల్ యాజ్ కరెంట్ కూడా కాన్స్టెంట్గా ఫ్లో అవుతుంది. అలా కాకుండా ప్యూర్ క్యారియర్ గ్యాస్ని కాకుండా ఒక క్యావిటీలో ప్యూర్ క్యారియర్ గ్యాస్ని పాస్ చేస్తూ సెకండ్ క్యావిటీలో మనం శాంపిల్ ప్లస్ క్యారియర్ గ్యాస్ని పాస్ చేసాం అనుకున్నామా. ఏదైతే దీంట్లో ఫస్ట్ క్యావిటీలో మనం ఏం చేస్తాం, ప్యూర్ క్యారియర్ గ్యాస్ని పాస్ చేసాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్యూర్ క్యారియర్ గ్యాస్ పాస్ చేయడం వల్ల ఫిలమెంట్స్లో ఫ్లో అయినప్పుడు ఈ క్యావిటీలో కూలింగ్ అనేది జరుగుతుంది ఫిలమెంట్స్లో. ఇక్కడ వచ్చేటప్పటికి క్యారియర్ గ్యాస్ శాంపుల్ రెండు ఉండడం వల్ల ఈ ఫిలమెంట్స్లో ఫ్లో అయినప్పుడు మనకి అక్కడ కూలింగ్ అనేది జరగట్లే. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ కూలింగ్ జరగట్లే, అంటే అన్ఈక్వల్ కూలింగ్ అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుందమ్మా, కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే ఐదర్ డిక్రీజ్ అయినా అవుతుంది, ఇంక్రీజ్ అయినా అవుతుంది కరెంట్ అనేది. ఓకేనమ్మా. సో దీని ద్వారా చేంజ్ ఇన్ కరెంట్ అనేది జరుగుతుంది. ఓకే. దీని ద్వారా చేంజ్ ఇన్ కరెంట్ జరగడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ విధంగా థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే. దాని యొక్క అడ్వాంటేజ్ చూసినట్టయితే ఇది సింపుల్ డిటెక్టర్. ఓకే. ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సొల్యూట్స్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ నాన్ డిస్ట్రక్టివ్ నేచర్లో ఉంటుంది. దీని యొక్క డిసడ్వాంటేజ్ చూసినట్టయితే లో సెన్సిటివిటీ. నెక్స్ట్ ఫ్లేమ్ అయనైజేషన్ డిటెక్టర్, షార్ట్ ఫామ్ FID. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ చూద్దాం. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్లో ఇప్పుడు మనం చూసినట్టయితే ఎండ్ ఆఫ్ ద కాలం యొక్క ఎండ్కి ఇక్కడ ప్లాటినం జెట్ని ప్లేస్ చేయబడిందంట. సో ఈ ప్లాటినం జెట్ ఏం చేస్తుంది, కాలం ద్వారా సెపరేట్ అయిన పార్టికల్స్ కాంపోనెంట్స్ని ప్లాటినం జెట్ ద్వారా క్యారీ చేస్తుంది. ఓకేనమ్మా. సో కాలంకి ఎండ్కి ఏముంది, ప్లాటినం జెట్ అనేది ఉంటుంది. ఈ ప్లాటినం జెట్ ఏం చేస్తుంది, కాలం ద్వారా సెపరేట్ అయిన, ఇక్కడ కాలం ఎఫ్లియంట్ ఏంటంటే కాలం ద్వారా సెపరేట్ అయిన కాంపోనెంట్స్ని ప్లాటినం జెట్ ద్వారా ఏమవుతుందమ్మా, పాస్ అవుతూ వస్తుంది. ఓకేనమ్మా. సో టు దిస్ కాలమ్ ఎఫ్లియంట్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఎయిర్ ఈస్ మిక్స్డ్. సో సెపరేట్ అయిన కాంపోనెంట్స్కి హైడ్రోజన్ గ్యాస్ని ఎయిర్ని మిక్స్ చేసాం. ఎందుకని హైడ్రోజన్ గ్యాస్ని ఎయిర్ని మిక్స్ చేశారు అంటే మనకు అక్కడ బర్నింగ్ అనేది జరగాలి, ఫ్లేమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ని ఎయిర్ని ఏం చేశారమ్మా, మిక్స్ చేశారు. దేనికి మిక్స్ చేశారు, కాలమ్ ఎఫ్లియంట్ అంటే సెపరేట్ అయిన పార్టికల్స్ కాంపోనెంట్స్కి శాంపుల్ మిక్స్చర్ తీసుకున్నాం అనుకోండి, ఆ మిక్స్చర్ని ఇండివిజువల్ కాంపోనెంట్స్ కింద సెపరేట్ చేస్తుంది కదమ్మా, ఆ సెపరేట్ చేసిన కాంపోనెంట్స్కి హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఎయిర్ని మిక్స్ చేశారు. ఓకేనమ్మా. ఇక్కడ కూడా మనకి 2 ఎలక్ట్రోడ్స్ అనే ఉంటాయి. ఒక ఎలక్ట్రోడ్ వచ్చేటప్పటికి ప్లాటినం జెట్ కాలంకి పెడుతున్నాం అన్నాం కదా. సో ప్లాటినం జెట్ విల్ యాక్ట్ యాజ్ పోలరైజింగ్ ఎలక్ట్రోడ్.
సో ప్లాటినం జెట్ అనేది ఒక ఎలక్ట్రోడ్ కింద యాక్ట్ చేస్తుంది, పాలరైజింగ్ ఎలక్ట్రోడ్. అది పాజిటివ్ ఛార్జ్లో ఉంటుంది. అండ్ అదర్ ఎలక్ట్రోడ్, ఇంకొక ఎలక్ట్రోడ్ ఉంటుంది అన్నాం కదా, ఆ ఎలక్ట్రోడ్ని ఏమంటామంటే కలెక్టర్ ఎలక్ట్రోడ్ అంటాం. ఏమంటాము? అదర్ ఎలక్ట్రోడ్ ఉంటుంది కదా, దాన్ని కలెక్టర్ ఎలక్ట్రోడ్ అంటాము. అది నెగిటివ్ ఛార్జ్లో ఉంటుంది. ఈ కలెక్టర్ ఎలక్ట్రోడ్ అనేది టాప్ ఆఫ్ ద ఫ్లేమ్లో ఉంటుంది. మీకు డయాగ్రామ్ చూపిస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా? టాప్ ఆఫ్ ద ఫ్లేమ్ ఏముంటుందంటే కలెక్టర్ ఎలక్ట్రోడ్. ప్లాటినం జెట్ ఎలా ఉంటుంది? పాలరైజింగ్ ఎలక్ట్రోడ్లా పాజిటివ్ నేచర్లో ఉంటుంది. వీటి మధ్య ఈ ఎలక్ట్రోడ్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 400 volts అనేది ఉంటుందంట. ఓకేనా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫ్లేమ్ ఆఫ్ కాలమ్ ఎఫ్లుయెంట్ హైడ్రోజన్ అండ్ ఎయిర్ మిక్చర్ ఇస్ బాండెడ్ ద టిప్ ఆఫ్ ద జెట్. సో కాలమ్ ఎఫ్లుయెంట్ హైడ్రోజన్ అండ్ ఎయిర్ మిక్చర్ వచ్చేటప్పటికి టిప్ ఆఫ్ ద జెట్, ప్లాటినం జెట్ ఉంటుంది కదా, దాని యొక్క టిప్ ఆఫ్ ద జెట్కి ఏమవుతుందంటే బర్న్ అవుతూ వస్తుంది. సో ఇలా బర్నింగ్ అయినప్పుడు ప్యూర్ క్యారియర్ గ్యాస్ అనేది ఇలా బర్న్ అవుతూ ఫ్లేమ్లో నుంచి వస్తుంది అనుకున్నాం. ఫ్లేమ్లో బర్న్ అవుతుంది అనుకోండి. ప్యూర్ క్యారియర్ గ్యాస్ మాత్రమే ఫ్లేమ్లో బర్న్ అయినప్పుడు కొన్ని అయాన్స్ని ఫ్లేమ్ అనేది జనరేట్ చేస్తుంది. కొన్ని అయాన్స్ ఏమవుతాయి? ఫ్లేమ్లో నుంచి ఈ క్యారియర్ గ్యాస్లో ఉన్న అయాన్స్ ఫ్లేమ్ ద్వారా జనరేట్ అవుతాయి. అలా జనరేట్ అయిన అయాన్స్ అనేవి ఈ నెగిటివ్ ఛార్జ్ ఉందా ఎలక్ట్రోడ్, సో అంటే కలెక్టర్ ఎలక్ట్రోడ్ అనేది అలా జనరేట్ అయిన అయాన్స్ని కలెక్టర్ ఎలక్ట్రోడ్ ఏం చేస్తుందమ్మా? అట్రాక్ట్ అవుతుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకేనా? ఆ విధంగా మనకేం జరుగుతుందంటే ఆ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య అట్రాక్షన్ బేస్ చేసుకొని కరెంట్ ఫ్లో అనేది అవుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ ప్యూర్ క్యారియర్ గ్యాస్ని మన బర్న్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? కరెంట్ ఫ్లో అనేది 2 ఎలక్ట్రోడ్స్ మధ్య కాన్స్టెంట్గా ఉంటుంది. అర్థమైందమ్మా? సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఎప్పుడైతే ప్యూర్ క్యారియర్ గ్యాస్ అనేది బర్న్ అవుతుందో, ఫ్లేమ్లో బర్న్ అనేది అవుతుందో, ఆ ప్యూర్ క్యారియర్ గ్యాస్ బర్న్ అయినప్పుడు ఫ్లేమ్లో మనకి కొన్ని అయాన్స్ని జనరేట్ చేస్తుంది. అలా ఫ్లేమ్ అనేది అయాన్స్ని జనరేట్ చేస్తుంది. అలా జనరేట్ చేసినప్పుడు ఆ అయాన్స్ అనేది కలెక్టర్ ఎలక్ట్రోడ్తో అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయినప్పుడు మనకి 2 ఎలక్ట్రోడ్స్లో చూసినట్టయితే ఇక్కడ ఓన్లీ ప్యూర్ క్యారియర్ గ్యాస్ మనం తీసుకున్నాం కాబట్టి ఆ 2 ఎలక్ట్రోడ్స్లో కరెంట్ ఫ్లో అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా? అలా కాకుండా క్యారియర్ గ్యాస్తో పాటు కొన్ని సొల్యూట్ మాలిక్యూల్స్ కూడా మనకి ఫ్లేమ్లో వెళ్తున్నాయి అనుకున్నామా. ఓకేనా? ఫ్లేమ్లో బర్న్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఇందాక క్యారియర్ గ్యాస్ బర్న్ అయినప్పుడు అయాన్స్ ప్రొడ్యూస్ అయ్యి, ఇక్కడ కూడా సొల్యూట్ మాలిక్యూల్స్ ప్లస్ క్యారియర్ గ్యాస్ రెండు మిక్స్చర్ కూడా ఫ్లేమ్లో మనకు బర్న్ అయినప్పుడు ఇక్కడ కూడా అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఏం అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తే సహజంగా అక్కడ హైడ్రోకార్బన్స్ అనేవి డెవలప్ అవుతాయి. అక్కడ హైడ్రోకార్బన్స్ డెవలప్ అయినాయి అంటే ఏం అయాన్స్ అక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి అంటే కార్బన్ అయాన్స్. ఫ్లేమ్లో కార్బన్ అయాన్స్ అనేవి జనరేట్ అనేవి అవుతాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ కార్బన్ అయాన్స్ అనేవి ఫ్లేమ్లో జనరేట్ అవుతాయి. సో ఈ కార్బన్ అయాన్స్ ఏమవుతాయి? కలెక్టర్ ఎలక్ట్రోడ్తో అట్రాక్ట్ అనేది అవుతాయి. అవునా? సో కలెక్టర్ ఎలక్ట్రోడ్ ఎక్కడ ఉందో దాని వైపు అట్రాక్ట్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే కలెక్టర్ ఎలక్ట్రోడ్ వైపు ఈ కార్బన్ అయాన్స్ అని అట్రాక్ట్ అవుతూ వెళ్తున్నాయో అప్పుడు 2 ఎలక్ట్రోడ్స్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ మధ్య కరెంట్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? ఓన్లీ క్యారియర్ గ్యాస్ పాస్ చేసినప్పుడు మనకు అక్కడ కరెంటు 2 ఎలక్ట్రోడ్స్ మధ్య కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంది. అలా కాకుండా క్యారియర్ గ్యాస్ అండ్ సమ్ సొల్యూట్ మాలిక్యూల్స్, క్యారియర్ గ్యాస్ ప్లస్ సొల్యూట్ మాలిక్యూల్స్ రెండింటి యొక్క మిక్చర్ అనేది ఫ్లేమ్లో బర్న్ అయినప్పుడు కార్బన్ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయింది. దాని ద్వారా మనకు ఆ కార్బన్ అయాన్స్ వచ్చి కలెక్టర్ ఎలక్ట్రోడ్ వైపు అట్రాక్ట్ అవుతూ వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ కరెంట్ అనేది ఇంక్రీజ్ అయింది. వేటి మధ్య? 2 ఎలక్ట్రోడ్స్. ఆ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య కరెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనకేం జరుగుతుంది? సిగ్నల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో దాని ద్వారా సొల్యూట్ మాలిక్యూల్ యొక్క పీక్స్ అనేవి ఆబ్టైన్ అవుతాయి. ఓకేనా? సో ఫ్లేమ్ అయనైజేషన్ డిటెక్టర్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటమ్మా? ఇక్కడ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ గ్యాసెస్. ఓకే, సో దీని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందమ్మా. ఆల్రెడీ చెప్పాను. కాలము నుంచి వచ్చిన సెపరేట్ అయిన పార్టికల్స్ కాలమ్ ఎఫ్లుయెంట్ అంటున్నాం. దీన్ని ఈ విధంగా వెళ్తుంది. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ని పాస్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ ఎయిర్ని కూడా పాస్ చేస్తున్నాం. అంటే ఏంటి? ఇక్కడ కాలమ్ ఎఫ్లుయెంట్, హైడ్రోజన్ అండ్ ఎయిర్ ఈ మూడు ఏమవుతున్నాయి? ఇక్కడ మిక్స్ అవుతున్నాయి. మిక్స్ అయ్యి ఏమవుతుంది? నేను ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పా? ప్లాటినం జెట్ ఉంటుందని కదా, ఇది టిప్ ఆఫ్ ద ప్లాటినం జెట్ అనమాట ఇది. సో ఇది ఏ నేచర్లో ఉంటుంది? పాజిటివ్ నేచర్లో ఉంటుంది. అండ్ కలెక్టర్ ఎలక్ట్రోడ్ టాప్ ఆఫ్ ద ఫ్లేమ్ ఉంటుందని చెప్పాము కదా, ఇక్కడ ఉంటుందమ్మా. ఓకే, ఇది నెగిటివ్ ఛార్జ్లో ఉంటుంది. ఈ రెండింటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అన్నాను? 400 volts అన్నాను. సో ఈ రెండింటి యొక్క ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ 400 ఎలక్ట్రోడ్స్.
400 వోల్ట్స్ అమ్మ. ఇప్పుడు మీకు ఏం తెలుస్తుంది ఇక్కడ? ఎప్పుడైతే కాలమ్ ఎఫ్లూయెంట్ అనేది ఇలా పాస్ అవుతుందో దీంట్లో హైడ్రోజన్ మిక్స్చర్ అండ్ ఎయిర్ కూడా మిక్స్ అయ్యి, హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఎయిర్ కూడా మిక్స్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? ప్లాటినం జెడ్ దగ్గర, ఫ్లేమ్ దగ్గర ఏమవుతుందమ్మా? బర్న్ అనేది అవుతుంది. ఇలా బర్న్ అయినప్పుడు ఈ కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి అయాన్స్ కింద, ఇక్కడ ఉన్న చూడండి అయాన్స్ కింద డిసోసియేట్ అనేది అవుతుంది. ఫ్లేమ్ అనేది అయాన్స్ని జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ అయిన అయాన్స్ అనేవి కలెక్టర్ ఎలక్ట్రోడ్ అనేది ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేసుకొని కొంత కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? దేని దగ్గర కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది? ఇలా అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనమ్మా? సో అక్కడ చేంజ్ ఇన్ కరెంట్ అనేది జరుగుతుంది. దాని ద్వారా సొల్యూట్ మాలిక్యూల్స్ యొక్క స్పీక్ అనేది ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? దీని యొక్క అడ్వాంటేజ్ చూసినట్టయితే ఇట్ ఈస్ హై సెన్సిటివ్ డిటెక్టర్, ఇట్ ఈస్ ఇన్సెన్సిటివ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఎయిర్ ఇన్ క్యారియర్ గ్యాస్. క్యారియర్ గ్యాస్లో ఎయిర్ కానీ వాటర్ కానీ ఉంటే అది ఇన్సెన్సిటివ్. ఓకేనా? ఇట్ కెనాట్ డిటెక్ట్ హైడ్రోజన్, ఆక్సిజన్, CO2, CO, CS2, SO2, NO, NO2, H2O ఎక్సెట్రా. వీటిని డిటెక్ట్ చేయలేదు. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రాన్ క్యాప్చర్ డిటెక్టర్. ఈ ఎలక్ట్రాన్ క్యాప్చర్ డిటెక్టర్ని ECD అని కూడా అంటారనమాట. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ క్యాప్చర్ డిటెక్టర్ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ చూద్దాం. ఈ డిటెక్టర్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఏముంటాయమ్మా? 2 ఎలక్ట్రోడ్స్ అనేవి ఈ డిటెక్టర్లో ఉంటాయి. సో వన్ ఆఫ్ ద డిటెక్టర్కి మనం నికెల్ 63 ఉన్న రేడియో ఐసోటోప్ని కోట్ చేస్తాం. సర్ఫేస్లో ఒక ఎలక్ట్రోడ్ యొక్క సర్ఫేస్ మీద నికెల్ 63 ఉన్న రేడియో ఐసోటోప్ని కోట్ చేస్తాం అనమాట. అది క్యాథోడ్లో యాక్ట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ 2 ఎలక్ట్రోడ్స్లో ఒక ఎలక్ట్రోడ్ని ఏం చేసామమ్మా? రేడియో ఐసోటోప్ని సర్ఫేస్ మీద కోట్ చేసాం. అది ఏ రేడియో ఐసోటోపు? నికెల్ 63 ఉన్న రేడియో ఐసోటోప్ని కోట్ చేసాం. సెకండ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే కలెక్టర్ ఎలక్ట్రోడ్ అంటాం. ఏమంటాం దాన్ని? కలెక్టర్ ఎలక్ట్రోడ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ వోల్టేజ్ డిఫరెన్స్ అనేది ఎలక్ట్రోడ్స్ మధ్య అప్లై చేసినప్పుడు, సో వోల్టేజ్ డిఫరెన్స్ ఇస్ అప్లైడ్ అక్రాస్ దీస్ ఎలక్ట్రోడ్స్. అప్లై అయినప్పుడు మనకి ఈ రేడియో ఐసోటోప్ ఉంది కదమ్మా, ఈ రేడియో ఐసోటోప్లో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. ఓకేనా? వోల్టేజ్ డిఫరెన్స్ అప్లై అయినప్పుడు ఎలక్ట్రోడ్స్లో రేడియో ఐసోటోప్ ఏం చేస్తుందమ్మా? ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎమిషన్ జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ని రేడియో ఐసోటోప్ ఎమిట్ చేస్తుంది. ఎమిట్ చేసిన తర్వాత ఇల్యూటెడ్ గ్యాస్ అంటే కాలం నుంచి సెపరేట్ అయిన గ్యాస్ పార్టికల్స్ని, గ్యాస్ కాంపోనెంట్స్ని ఈ రేడియో ఐసోటోప్ సర్ఫేస్ మీద నుంచి పాస్ చేసాం. పాస్ అయినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఎమిట్ అయిన ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ ఎమిట్ అయిన ఎలక్ట్రాన్స్ ఈ క్యారియర్ గ్యాస్ మాలిక్యూల్స్తో రియాక్ట్ అవుతాయి. ఓకేనా? ఈ లీట్ అయిన గ్యాస్ మాలిక్యూల్స్ని ఏం చేస్తున్నాం? గ్యాస్ పార్టికల్స్ని రేడియో ఐసోటోప్ సర్ఫేస్ మీద పాస్ చేసినప్పుడు ఆ రేడియో ఐసోటోప్ సర్ఫేస్ అనేది ఏం చేసింది? ఎలక్ట్రాన్స్ని ఆల్రెడీ ఎమిట్ చేసింది. ఆ ఎమిట్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి క్యారియర్ గ్యాస్ మాలిక్యూల్స్తో రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయ్యి మనకేం చేస్తుంది? అయోనైజ్ అనేది అవుతుంది. ఓకే? ఎలక్ట్రాన్స్ క్యారియర్ మాలిక్యూల్స్ని తో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి రియాక్ట్ అయ్యి అయోనైజ్ అయ్యి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి లార్జ్ నెంబర్ ఆఫ్ సెకండరీ ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా? ఈ విధంగా రియాక్ట్ అయ్యి అయోనైజ్ అయ్యి ఏం చేస్తుంది? అయోనైజ్ అయిన తర్వాత సెకండరీ ఎలక్ట్రాన్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ సెకండరీ ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? అలా ప్రొడ్యూస్ అయినప్పుడు డ్యూ టు వోల్టేజ్ డిఫరెన్స్ ఈ సెకండరీ ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్తో అట్రాక్ట్ అవుతాయి. ఓకే? వోల్టేజ్ డిఫరెన్స్ వల్ల సెకండరీ ఎలక్ట్రాన్స్ వచ్చి యానోడ్తో అట్రాక్ట్ అయ్యి అక్కడ మనకి 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనమ్మా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ రేడియో ఐసోటోప్ అనేది వోల్టేజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల రేడియో ఐసోటోప్ ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేసాము? గ్యాస్ ఎఫ్లూయెంట్ ఫ్రమ్ ఎఫ్లియేటెడ్ గ్యాస్ వచ్చేటప్పటికి ఏం జరిగింది? ఐసోటోప్ సర్ఫేస్ మీద నుంచి పాస్ అయినప్పుడు క్యారియర్ గ్యాస్ మాలిక్యూల్స్తో ఈ ఎమిట్ అయిన ఎలక్ట్రాన్స్ అని అట్రాక్ట్ అనేది అంటే రియాక్ట్ అనేది అయ్యి అక్కడ ఏం జరిగింది? అయోనైజ్ అవుతుంది. అయోనైజ్ అయిన తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ అనేవి లార్జ్ నెంబర్ ఆఫ్ సెకండరీ ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తుందమ్మా? ప్రొడ్యూస్ అనేది చేస్తుంది. ఇలా ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి డ్యూ టు వోల్టేజ్ డిఫరెన్స్ ఈ సెకండరీ ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి? యానోడ్తో అట్రాక్ట్ అనేది అవుతుంది.
అట్రాక్ట్ అయినప్పుడు ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య కరెంట్ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇందాకలాగే సేమ్ కండిషన్, ఓన్లీ క్యారియర్ గ్యాస్ పాస్ అయింది అనుకోండమ్మా, అక్కడ కరెంట్ అనేది స్టడీగా కాన్స్టెంట్ ఫ్లో అనేది ఉంటుంది. అలా కాకుండా some solute molecules which has tendency to capture electrons. So solute molecules electrons ని క్యాప్చర్ చేసుకునే టెండెన్సీ ఉన్న సొల్యూట్ మాలిక్యూల్స్ని ఫ్లో చేసినప్పుడు అక్కడ కొంత కరెంట్ అనేది రెడ్యూస్ అవుతుందంట. ఓకేనా? ఓన్లీ క్యారియర్ గ్యాస్ మాత్రమే ఫ్లో చేసినప్పుడు అక్కడ కరెంట్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండట్లేదు. కానీ ఎలక్ట్రాన్ క్యాప్చరింగ్ టెండెన్సీ ఉన్న సొల్యూట్ మాలిక్యూల్స్ని ఫ్లో చేసినప్పుడు అక్కడ కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఏమవుతుంది? అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈ రెడ్యూస్ అయిన కరెంట్ అనేది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ శాంపుల్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకేనా? సో ద రిడక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ శాంపుల్. ఈ విధంగా ఎలక్ట్రాన్ క్యాప్చర్ డిటెక్టర్ అనేది ఉంటుందమ్మా. ఆల్రెడీ చెప్పాను కదా, మనకి క్యాథోడ్ ఉంటుందని చెప్పాను, 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఒకటి యానోడ్ ఇంకోటి క్యాథోడ్. క్యాథోడ్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందని చెప్పాను, రేడియో యాక్టివ్ సర్ఫేస్తో కోట్ చేయబడింది. ఇక్కడ రేడియో యాక్టివ్ సర్ఫేస్ ఏమని చెప్పానమ్మా, నికెల్ 63. ఓకేనా? సో ఇక్కడ రేడియో యాక్టివ్ సర్ఫేస్తో కోట్ చేయబడింది. అండ్ ఇక్కడ కలెక్టర్ యానోడ్ ఉంటుంది. ఓకేనా? కాలం ఎఫ్లుయెంట్ దీని ద్వారా పాస్ అవుతుంది, ఇది అవుట్లెట్ అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, వీటి మధ్య వోల్టేజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల రేడియో యాక్టివ్ సర్ఫేస్ ఏం చేస్తుంది, కొన్ని ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. ఎమిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, కాలం ఎఫ్లుయెంట్ని పాస్ చేసాం. పాస్ అయినప్పుడు ఈ రేడియో ఐసోటోప్తో సర్ఫేస్ మీద నుంచి పాస్ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, క్యారియర్ గ్యాస్తో ఇవి రియాక్ట్ అయ్యి, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి రియాక్ట్ అయ్యి మనకేం జరుగుతుంది, అయోన్స్ కింద అయోనైజ్ అవుతుంది. అయోనైజ్ అయ్యి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంకా లార్జ్ నెంబర్ ఆఫ్ సెకండరీ ఎలక్ట్రాన్స్ కింద, చూడండి ఈ విధంగా సెకండరీ ఎలక్ట్రాన్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ సెకండరీ ఎలక్ట్రాన్స్ కింద సెకండరీ ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటి, ఓన్లీ క్యారియర్ గ్యాస్ని మనం పాస్ చేసాం అనుకోండమ్మా, పాస్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఎటువంటి కరెంట్లో చేంజ్ అనేది ఉండదు. ఓకేనా? ఇక్కడ నేనేమని చెప్పాను, సెకండరీ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నాను కదా, ఈ సెకండరీ ఎలక్ట్రాన్స్ దేంతో అట్రాక్ట్ అవుతాయి, ఇక్కడ యానోడ్తో అట్రాక్ట్ అవుతాయి. దీన్ని బట్టి ఎంత కరెంట్ చేంజ్ అయ్యింది ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఓన్లీ ప్యూర్ క్యారియర్ గ్యాస్ అనేది పాస్ చేసాం అనుకోండమ్మా, పాస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎటువంటి కరెంట్ చేంజ్ అనేది ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య కరెంట్ అనేది కాన్స్టెంట్గా అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. అలా కాకుండా ఈ ఎలక్ట్రాన్ క్యాప్చరింగ్ టెండెన్సీ ఉన్న సొల్యూట్ పార్టికల్స్ని మనం పాస్ చేసాం అనుకోండమ్మా, వీటిలో పాస్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ని ఇవి క్యాప్చర్ చేసుకొని ఈ ఎలక్ట్రోడ్ యానోడ్ అండ్ క్యాథోడ్ మధ్య ఉన్న కరెంట్ ఫ్లో అనేది రెడ్యూస్ అనేది చేస్తుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్ క్యాప్చర్ డిటెక్టర్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, దీని యొక్క అడ్వాంటేజ్ చూసినట్టయితే ఎలక్ట్రాన్ క్యాప్చర్ డివైస్ అనేది డిటెక్టర్ అనేది 1000 times more sensitive than flame ionization detector for molecules containing electronegative functional groups such as halogens, peroxides, etc. Okay, it is non-destructive in nature. దాని యొక్క డిసడ్వాంటేజ్ చూసినట్టయితే ఇట్ ఈస్ ఇన్సెన్సిటివ్ టు ఫంక్షనల్ గ్రూప్స్ సచ్ యాజ్ ఎమైన్స్, ఆల్కహాల్స్, హైడ్రోకార్బన్స్. ఓకేనమ్మా. కప్లింగ్ టు ఐఆర్ అండ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అండ్ మాస్ స్పెక్ట్రోమెట్రీతో గ్యాస్ క్రోమటోగ్రఫీ కపుల్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో గ్యాస్ క్రోమటోగ్రఫీ, మాస్ స్పెక్ట్రోమెట్రీ చూద్దాం. ఓకేనమ్మా. సో గ్యాస్ క్రోమటోగ్రఫీ ఏం చేస్తుంది, మిక్చర్లో ఉన్న ఇండివిజువల్ కాంపోనెంట్స్ని సెపరేట్ చేస్తుంది, అవునా. అండ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ ద్వారా ఈ సెపరేట్ మిక్చర్లో సెపరేట్ అయిన కాంపోనెంట్స్ యొక్క క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ని చేస్తుంది అనమాట. దాని గురించి ఇన్ఫర్మేషన్ని ఈ మాస్ స్పెక్ట్రోమెట్రీ అనేది ఇస్తుంది అనమాట. సో ఇన్ గ్యాస్ క్రోమటోగ్రఫీ శాంపుల్ని మొబైల్ ఫేస్లో ఇంజెక్ట్ చేసాం. సో శాంపుల్ ఈస్ ఇంజెక్టెడ్ ఇంటూ మొబైల్ ఫేస్. ఓకేనా. సో ఇప్పుడు ఇందులో ఉన్న శాంపుల్ అన్న ఇండివిజువల్ కాంపోనెంట్స్ అనేవి డిఫరెంట్ రేట్స్తో స్టేషనరీ ఫేస్తో రియాక్ట్ అవుతుంది. అంటే డిఫరెంట్గా ఈ ఇండివిజువల్ కాంపోనెంట్స్ అనేవి స్టేషనరీ ఫేస్తో రియాక్ట్ అనేది అవుతుంది. ఓకేనా. అండ్ హెన్స్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. సో ఇక్కడ మనకి ఎలా జరుగుతుంది, ఇల్యూట్ ఎలా అవుతుంది, డిఫరెంట్ టైమ్స్లో ఇల్యూషన్ అనేది జరుగుతుంది. అంటే డిపెండింగ్ అపాన్ ఇట్స్ రియాక్షన్ అండ్ దాని యొక్క
ఇల్యూషన్ టైం అనేది సెపరేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సెపరేషన్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉండడం వల్ల మనకి సెపరేషన్ కూడా ఆ విధంగా జరుగుతుందన్నమాట. ఓకే, సో బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ ద కాంపోనెంట్స్ ఆర్ సెపరేటెడ్ బేసింగ్ ఆన్ దేర్ బాయిలింగ్ పాయింట్. సో ఈ సిస్టంలో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్స్ అనేవి బాయిలింగ్ పాయింట్స్ మీద డిపెండ్ అవుతూ కాంపోనెంట్స్ అనేది సెపరేట్ అనేది అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడమ్మా, శాంపుల్ని మొబైల్ ఫేస్తో ఇంజెక్ట్ చేసాం. ఇంజెక్ట్ చేసినప్పుడు మొబైల్ ఫేస్లో ఇంజెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇండివిజువల్ కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ రేట్స్లో ఈ శాంపుల్లో ఉన్న ఇండివిజువల్ కాంపోనెంట్స్ అన్ని స్టేషనరీ ఫేస్తో డిఫరెంట్ రేట్స్లో రియాక్ట్ అనేది అవుతుంది. రియాక్ట్ అని సెపరేషన్ ఎలా జరుగుతుంది, డిఫరెంట్ టైప్స్లో ఒక కాంపోనెంట్ ఫస్ట్ వస్తే ఒక కాంపోనెంట్ లాస్ట్, ఆ విధంగా మనకి డిఫరెంట్ టైంలో మనకి ఇల్యూషన్ అనేది జరుగుతుంది. సో ఈ సెపరేషన్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు కాంపోనెంట్స్లో సెపరేషన్ అనేది బేసింగ్ ఆన్ దేర్ బాయిలింగ్ పాయింట్స్, వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు సెపరేషన్ అనేది జరుగుతుంది కాంపోనెంట్స్లో. ఓకేనా, సో ఈ ఇల్యూట్ అయిన కాంపోనెంట్స్ని ఇప్పుడు కాలం ద్వారా ఇల్యూట్ అవుతుందిగా కాంపోనెంట్స్, అంటే సెపరేట్ అవుతుందిగా కాంపోనెంట్స్, ఆ సెపరేట్ అయిన కాంపోనెంట్స్ అనేది మాస్ స్పెక్ట్రోమెట్రీ డిటెక్టర్లోకి పాస్ అవుతుంది. ఓకేనా, ఇలా పాస్ అయినప్పుడు వాటిలో ఎలక్ట్రాన్ బొంబార్డ్మెంట్ అనేది జరిగి అయాన్స్ కింద ఆ కాంపోనెంట్స్ అనేవి అయాన్స్ కింద ఫ్రాగ్మెంట్ అవుతాయి, అంటే అయాన్స్ కింద స్మాల్ పార్టికల్స్ కింద డివైడ్ అవుతున్నాయి. ఓకేనా, సో మాస్ స్పెక్ట్రోమెట్రీలో ఎప్పుడైతే ఆ డిటెక్టర్లో ఎంటర్ అవుతుందో ఆ కాంపోనెంట్స్లో ఎలక్ట్రాన్ బొంబార్డ్మెంట్ జరిగి అయాన్స్ కింద ఫ్రాగ్మెంట్ అవుతుంది. దాని ద్వారా ఆ కాంపోనెంట్స్ యొక్క మాస్ స్పెక్ట్రమ్ అనేది వచ్చి ఆ కాంపోనెంట్ గురించి, ఆ కాంపౌండ్ గురించి మనం ఐడెంటిఫై అనేది చేయొచ్చు. ఆ కాంపౌండ్ ఉన్న ప్రతి కాంపోనెంట్స్ని మనం ఆ స్పెక్ట్రమ్ ద్వారా ఐడెంటిఫై అనేది చేయొచ్చు. ఓకేనమ్మా, ఈ గ్యాస్ క్రోమటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోమెట్రీ యొక్క కాంబినేషను మనకి ఎనలిటికల్ టూల్ లాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ ఎనలిటికల్ టూల్లో ఎలా యూస్ అవుతుంది అంటే ఈ కాంబినేషను సెపరేట్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి అండ్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మిక్స్చర్ యొక్క ఇండివిజువల్ కాంపోనెంట్స్ని క్వాంటిఫై చేయడానికి యూస్ చేస్తాం. అదేవిధంగా మెడికల్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఫార్మస్యూటికల్ ఫీల్డ్స్లో కూడా ఈ కాంబినేషన్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ గ్యాస్ క్రోమటోగ్రఫీ ఐఆర్ కాంబినేషన్ అనమాట. గ్యాస్ క్రోమటోగ్రఫీ అండ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ యొక్క కాంబినేషన్. ఈ టెక్నిక్ కూడా మనకి గ్యాస్ క్రోమటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోమెట్రీ కాంబినేషన్ ఎలా ఉంటుందో, వాటి యొక్క కప్లింగ్ ఎలా అయితే జరుగుతుందో ఈ విధంగానే ఈ గ్యాస్ క్రోమటోగ్రఫీ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ కూడా ఆ విధంగానే ఉంటుంది. కానీ ఇందులో డిఫరెన్స్ ఏంటి, ఇందాక మాస్ స్పెక్ట్రోమెట్రీని యూజ్ చేసాము, ఇక్కడ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనమ్మా, సో ఇందాకేంటి మనకి ఐడెంటిఫికేషను, మనం తీసుకున్న శాంపిల్ యొక్క ఐడెంటిఫికేషన్ దేని ద్వారా జరిగింది, మాస్ స్పెక్ట్రోమెట్రీ ద్వారా జరిగింది. ఇక్కడ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేసి చేస్తాం అనమాట. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఏం డీల్ చేస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా వచ్చిన ఇన్ఫ్రారెడ్ లైట్ని మాలిక్యూల్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అని అనలైజ్ చేసేదే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. అంతేనా, ఐఆర్ రేడియేషన్ని మాలిక్యూల్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఐఆర్ లైట్ అనేది ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అని అనలైజ్ చేస్తారు. ఓకేనమ్మా, సో దాంట్లో ఏం మెజర్ చేస్తారంట, ఆల్రెడీ మీకు ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అయిపోయింది కదమ్మా. సో ఏం మెజర్ చేస్తుంది ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది శాంపుల్తో ఎక్కడ ఏ వేవ్ లెంత్ దగ్గర అబ్జార్బ్ చేసుకుంటుంది, దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత అనేది మెజర్ చేసేదే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. అవునా, ఏం మెజర్ చేస్తుంది ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, శాంపుల్ ఎంత ఐఆర్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎంత వేవ్ లెంత్లో ఐఆర్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత అని మెజర్ చేస్తుంది. ఓకేనా, ఈ ఐఆర్ గ్యాస్ క్రోమటోగ్రఫీ ఐఆర్ రేడియేషన్ యొక్క కప్లింగ్ అనేది was initially performed by passing the eluted molecule from the packed column through the IR instrument. సో ఏంటమ్మా, ప్యాక్డ్ కాలం ద్వారా ఇల్యూట్ అయిన మాలిక్యూల్స్ అంటే సెపరేట్ అయిన మాలిక్యూల్స్ అనేది ఐఆర్ ఇన్స్ట్రుమెంట్లోకి పాస్ అవుతుంది. ఓకేనా, దాని ద్వారా వచ్చిన స్పెక్ట్రాన్ని బట్టి మనకి ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, లేటర్ మనకి గ్యాస్ క్రోమటోగ్రఫీ మోర్ ఎఫిషియెంట్ అనేది ఎప్పుడైంది అంటే వాటి యొక్క ఎనాలిసిస్ అనేది, గ్యాస్ క్రోమటోగ్రఫీ యొక్క ఎనాలిసిస్ మోర్ ఎఫిషియెంట్ ఎప్పటి నుంచి అయ్యింది అంటే బై ద డెవలప్మెంట్ ఆఫ్ ఎఫ్టీఐఆర్ ఎప్పుడైతే డెవలప్ అయ్యిందో అప్పటి నుంచి
గ్యాస్ క్రోమటోగ్రఫీ యొక్క ఎనాలిసిస్ అనేది మోర్ ఎఫిషియెంట్ అనేది అయింది. యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బోత్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఈ కాంబినేషన్ అనేది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ రెండింటిలోనే ఎక్కువగా యూజ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ వెయిట్ని డిటెక్ట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అంటే ఆరోమాటిక్స్ అండ్ ఆక్సిజనేటెడ్ ఇన్ గ్యాసోలిన్ ఇన్ ద పెట్రోకెమికల్ ఇండస్ట్రీ. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ డ్రగ్ డెవలప్మెంట్. It is also used in drug development and quality control in pharmaceutical industry, as well as food, flavor and fragrance industries. వీటిల్లో ఎక్కువగా యూస్ అనేది చేస్తారన్నమాట. ఓకే, దోస్ ఆర్ రిఫరెన్స్ బుక్స్ అమ్మా. థ్యాంక్ యూ.